ఈరోజు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి తెలుసుకుందాం. ఈ సంఘము 2 దశలు కలిగి ఉంది కాబట్టి వీలైతే ఒక భాగంలో కంప్లీట్ చేద్దాం, లేదంటే 2 భాగాలుగా నేర్చుకుందాం. మొదటిది 1844 AD వద్దకు నడిపించిన సంఘటనలు, ద ఈవెంట్స్ దట్ లెడ్ అప్ టు 1844. రెండవది ఈ ప్రత్యేకమైన సందేశము అంతిమ కాలానికి ఉన్న అప్లికేషన్ వర్తించే విధానాన్ని కూడా తెలుసుకుందాం. సో ప్రకటన 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనకి ఫిలదెల్ఫియా సంఘ కాలంలో జరిగిన సంఘటనలు తెలుపుతాయి. ఈ సంఘ కాలము సుదీర్ఘమైనది కాబట్టి మనం ఒక్కొక్క భాగాన్ని వివేచిస్తూ తెలుసుకుందాం. చదువుదాం. ప్రకటన 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామము ఎరుగనని లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనినట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియా అంటే సోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా సంఘపు కాలచక్రం తెలియడానికి సార్దీస్ సంఘము ఉన్న కాలాన్ని మరలా పరిశీలించాలి. గ్రేట్ కాంట్రవర్సీ పేజెస్ 309, 310లో ఎలెన్ వైట్ గారు చెప్పిన మాటల సారాంశం. సార్దీస్ సంఘ కాలము 1755 to 1833, 1755 AD నుంచి 1833 AD వరకు సార్దీస్ సంఘకాలం ఉండింది. ఎందుకంటే ఆ కాలంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో సూచనలు కనిపించాయి. అలాగే ఈ కాల పరిమితిలో సంస్కరణ అంటే రెఫర్మేషన్ మొదలైన తర్వాత ఉత్తేజం ఉన్నట్లుగా కనిపించింది, కానీ అచ్చంగా సన్నగిల్లిపోయింది, మృతమైపోయింది. సో 1833లో మిల్లరైట్స్ దేవుని తీర్పు సమయం ప్రకటించారు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘకాలము 1833 ADలో మొదలైంది. ఇప్పుడు వర్స్ బై వర్స్ స్టడీ చేద్దాం. ప్రకటన 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ ఏం చూస్తున్నాము? దావీదు తాళపు చెవి. దావీదు ఎవరు? ఒక రాజు. తాళపు చెవి తలుపుని తెరుస్తాకి వాడతాము. సో దావీదు గురించి, ఒక రాజు గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇది ఒక రాజ్యాధికారానికి సంబంధించినట్లు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు 8వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఈ వచనాల విశ్లేషణ ఎక్కువగా మనకి స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీలో కనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫిలదెల్ఫియాకి ఇచ్చిన సందేశము 2 దశల్లో నెరవేరుతుంది. ద్వంద్వ నెరవేర్పు కలిగి ఉంది, డ్యూయల్ ఫుల్ఫిల్మెంట్. మిల్లరైట్ మూవ్మెంట్ 1833 నుంచి 1844 వరకు ఉన్నట్లు చూస్తాము. అయితే భవిష్యత్తులో గొప్పగా అది నెరవేరుతుంది. గమనించండి, 7వ సంఘమైన లవొదికీయ యేసుప్రభు వచ్చే సమయంలో ఉండదు. క్రీస్తు వచ్చే నాటికి నులివెచ్చని సంఘము ఉండదు. పరిశీలన కాలం మూసినప్పటికీ నులివెచ్చని క్రైస్తవులు ఉండరు. ఐదర్ వెచ్చటి ఫిలదెల్ఫియన్లు లాగా ఉంటారు, లేదా చల్లటి లోకస్తులుగా నశించిపోయే అవిశ్వాసులుగా ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఫిలదెల్ఫియాకి ఇచ్చే సందేశము ప్రపంచం మొత్తాన్ని 2 సమూహములుగా ధృవపరుస్తుంది.
The message to the Church of Philadelphia polarizes the world into two groups. సందేశాన్ని అంగీకరించేవారు ఫిలదెల్ఫియా తరపున ఉంటారు, ఇతరులు లోకస్తులుగా ఉంటారు. ఇప్పుడు ఈ తెరిచిన ద్వారం ఎక్కడికి నడిపిస్తుంది చూద్దాం. ఎలెన్ వైట్ గారు చెప్పారు ఎర్లీ రైటింగ్స్లో ఏవని అంటే సారాంశం. పరలోక ఆలయంలో 3 ద్వారాలు ఉన్నాయి. శిబిరం నుండి గుడార ప్రాంగణం వరకు, ద డోర్ ఫ్రమ్ ద క్యాంప్ టు ద కోర్ట్. ప్రాంగణం నుండి పరిశుద్ధ స్థలపు ద్వారం వరకు, ఫ్రమ్ ద కోర్ట్ టు ద డోర్ ఆఫ్ ద హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ద్వారం, డోర్ ఫ్రమ్ ద హోలీ ప్లేస్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. శిబిరం నుండి ప్రాంగణం ఈ భూలోకంలో జరిగింది. మొదటి ద్వారాన్ని యేసు ప్రభు ప్రవేశించి మన కోసం బలిపీఠం మీద మరణించారు. 2000 సంవత్సరాల క్రితం జరిగింది. రెండవది పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలము ద్వారము పరలోకంలోకి యేసు ప్రభు పునరుద్ధానమైనాక ఎంటర్ అయ్యారు, ప్రవేశించారు. అప్పుడు భూలోకంలో పెంతెకోస్తు అనుభవం విశ్వాసులు అనుభవించారు. అతి పరిశుద్ధ స్థలము 1844లో ప్రవేశించారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 42లో ఎలెన్ వైట్ గారు చెప్పిన సారాంశం. పరిశుద్ధ స్థలంలో యేసు ప్రభు చేసే మధ్యవర్తి పరిచర్య 1844లో పూర్తయింది. అప్పుడు యేసు లేచి పరిశుద్ధ స్థలపు ద్వారాన్ని మూసి అతి పరిశుద్ధ స్థలం ద్వారాన్ని తెరిచారు. ఇప్పుడు ప్రస్తుతం మందసం ఎదుట నిలబడి పరిచర్య చేస్తున్నారు. ఏ తలుపు పరిశుద్ధ స్థలానికి దారి తీసిందో ఆ ద్వారం మూసివేశారు. అతి పరిశుద్ధ స్థలపు ద్వారాన్ని తెరిచారు. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మందసం ఉంటుంది. మందసంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 1844లో అతి పరిశుద్ధ స్థలం ప్రవేశించినప్పుడు భూలోకంలో ప్రజలు మందసాన్ని చూశారు. అందులో ఉన్న 10 ఆజ్ఞలు చూశారు. విశ్రాంతి దినాన్ని చూశారు. 10 ఆజ్ఞల వెలుగు వారి మీద ప్రకాశించింది. వారు విశ్రాంతి దినాన్ని కనుగొన్నారు. విశ్రాంతి దినం 7వ రోజు అన్న అవగాహన వాళ్ళకి బోధపడింది. వారు తప్పు రోజున, అంటే దేవుడు ఇవ్వని రోజున ఆరాధిస్తున్నారని గమనించారు. ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనము ఆ విషయాన్ని కనపరుస్తుంది. చదువుదాం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. సో అతి పరిశుద్ధ స్థలం ద్వారం తెరిచినప్పుడు ఆలయంలో నిబంధన మందసము కనిపించింది. నిబంధన మందసంలో ఏం కనిపించింది? దేవుని 10 ఆజ్ఞలు కనిపించాయి. అక్కడ నుంచి వెలుగు ప్రకాశించి విశ్రాంతి దినం గురించి తెలిసిందే. సో వచనంలో ద్వారము తెరవబడగా అన్నారు. అంటే ఏంటి? ఇంతకుముందు మూసేసి ఉన్నట్టు కదా. సో ఫిలడెల్ఫియాకి చూపబడిన తెరిచిన ద్వారము ఇదే అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన విషయము ఎవ్వరికీ తెలియకపోతే ఏం మేలు జరుగుతుంది? యేసు ప్రభు ఒక కొత్త పరిచర్య కానీ పని కానీ పరలోకంలో చేస్తే భూలోకంలో ఒక శక్తివంతమైన కార్యాన్ని ప్రజలకు కనపరుస్తారు. Every time that Jesus begins a new phase of his work, there is a powerful earthly announcement. ఉదాహరణకి క్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు తూర్పు నుండి రావడము, గొర్రెల కాపర్లకి ఆ విషయాన్ని దూతలు ప్రకటించడము బహిరంగంగా జరిగిన విషయం. సో యేసు ప్రభు పుట్టినప్పుడు శక్తివంతమైన ప్రకటన చేశారు. అలాగే ఆయన పరిచర్యకు ముందు బప్తిస్మ యోహాను, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించేవాడు అని శక్తివంతంగా ప్రకటించారు. క్రీస్తుని సిలువ వేసే ముందు యెరూషలేమును విజయవంతంగా ఆయన ప్రవేశించడం చూస్తాము. యేసు పునరుద్ధరించిన తర్వాత పరలోకంలో ఉన్న పరిశుద్ధ స్థలం వెళ్ళినప్పుడు భూలోకంలో శక్తివంతమైన పెంతెకోస్తు అనుభవాన్ని శిష్యులకి ఇచ్చారు. అది ప్రపంచమంతా కూడా తెలిసింది. మరి తీర్పు మొదలవుతుంది అని తెలియడానికి ఏం చేశారు? 2వ భాగంలో తెలుసుకుందాం. ఇప్పుడు స్టోరీ ఆఫ్ రెడెంప్షన్ పేజ్ 69లో ఎలెన్ వైట్ గారు చెప్పిన విషయం. 1844 ఏడిలో ఎండాకాలంలో జరిగిన సంఘటన వివరణ ఇది. మిల్లరైట్ల ఉద్యమము గ్రామం నుండి గ్రామానికి, పట్టణం నుండి పట్టణానికి, ఎవ్వరు వెళ్ళని రిమోట్ స్థలాలకి, కంట్రీ ప్లేసెస్ని ఊడ్చుకుంటూ వెళ్ళింది. దేవుని ప్రజలు పూర్తిగా మేల్కొల్పబడ్డారు. ఉదయించే సూర్యుని ముందు మంచు కరిగిపోయినట్లే మతోన్మాదం మాయమైంది. విశ్వాసులు మరి ఒకసారి స్ఫూర్తి మరియు నిరీక్షణలో ప్రోత్సహించబడ్డారు.
మిల్లరైట్స్ ఏమని బోధించారు? వీరు దానియేలు 8వ అధ్యాయం 14వ వచనాన్ని సూచనగా తీసుకొని ప్రాయశ్చిత్తార్థ దినము అతి పరిశుద్ధ స్థలంలో మొదలైందని ప్రకటన 14వ అధ్యాయం 7వ వచనము ప్రకటించారు. దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను అని బిగ్గరగా బోధించారు. ప్రకటన 10వ అధ్యాయంలో వీరి అనుభవము రాయబడింది. ప్రకటన 10వ అధ్యాయం 10వ వచనంలో యోహాను గారు దేవుడిచ్చిన చిన్న పుస్తకాన్ని తినగా అది నోట్లో తీయగా ఉండడము, కడుపులోకి వెళ్ళినప్పుడు చేదుగా ఉండి అనారోగ్యం పడతాడు. అది మిల్లరైట్ మూవ్మెంట్ని సూచిస్తుంది. తీర్పు గురించి బోధించిన మిల్లరైట్స్ భూమి మీదకి తీర్పు తీర్చడానికి యేసు ప్రభు వస్తున్నారు అని అర్థం చేసుకుని అలా బోధించారు. అక్టోబర్ 22, 1844 డేట్ కూడా బోధించారు. కానీ క్రీస్తు ఆ సమయంలో రానందున వీరికి అది చేదు అనుభవం. మిల్లరైట్స్ బోధలు అనేకులని ఆకర్షించాయి. మృతులకు తీర్పు తీర్చడానికి 1844లో వస్తున్నారని వారు బోధించారు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 483లో ఎలెన్ వైట్ గారు ఇలా చెప్పారు: తీర్పు చేయడానికి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ తెరవబడ్డాయి, నమోదు పుస్తకాలు తెరవబడ్డాయి. క్రీస్తుని విశ్వసించిన వారందరి జీవితాలు దేవుని ఎదుట తెరవబడ్డాయి. ఎవరు పరిశీలించబడుతున్నారు? ప్రపంచవాసులందరూనా? కాదు, యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రజలు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. సో మొదటి నుండి ఈ భూలోకంలో జీవించిన వ్యక్తి మొదలుకొని కాలక్రమానుసారంగా మన న్యాయవాది అయిన యేసు ప్రభు ఆదాము నుండి మొదలుకొని ప్రతి తరం వారి కేసులు దేవుని ఎదుట పరిశీలించి తీర్పు ప్రకటిస్తున్నారు. అదేంటి, యేసు విశ్వాసులను తీర్పు చేయడం ఏంటి? విశ్వాసులు కదా అనుకుంటున్నారా? యేసుక్రీస్తుని దావా చేసేవారందరూ, అంటే జీసస్ని క్లెయిమ్ చేసేవారందరూ యథార్థ విశ్వాసులు కారు. నాట్ ఎవ్రీ వన్ హూ క్లెయిమ్స్ జీసస్ ఈజ్ ఎ ట్రూ బిలీవర్. సంఘంలో గోధుమలు, కలుపు మొక్కలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వాక్యం పలుకుతుంది. సంఘంలో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యలు ఉన్నారు. మంచి చేపలు, చెడు చేపలు పడవలోకి వచ్చాయి. ప్రభువా ప్రభువా అనే ప్రజలను మీరెవరో నాకు తెలియదు అన్నారు. దెయ్యములను పారద్రోలి స్వస్థతలు చేసిన వారిని కూడా మీరెవరు నాకు తెలియదు అంటున్నారు. అలాగే భక్తిపరులుగా కనిపించేవారు దేవుని పరిశుద్ధ లక్షణాలు కలిగి లేరు. దే హ్యావ్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. కాబట్టి తీర్పు చేస్తేనే నిజమైన పశ్చాత్తాపికులు కనిపిస్తారు. మంచి క్రియలు బట్టే తీర్పు జరుగుతుంది. మరి 1844లో ఏం జరిగింది? మృతుల తీర్పు మొదలైంది. మిల్లరైట్స్కి మొదట్లో ఆ విషయం అర్థం కాలేదు. గొప్ప నిరుత్సాహ దినము తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకున్నారు. గ్రేట్ డిసప్పాయింట్మెంట్ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు లేఖనాలు పరిశీలించిన తర్వాత తెలుసుకున్నారు. తీర్పు గురించి బోధించగా ప్రజల ప్రతిస్పందన గురించి ఎలెన్ వైట్ గారు గ్రేట్ కాంట్రవర్సీ పేజెస్ 365 to 369 సారాంశం. సమ్ మినిస్టర్స్ అండ్ లీడర్స్, కొందరు మంత్రులు, మత అధికారులు వారి మతతత్వము విభేదాలను, భావాలను పక్కన పెట్టి వారి సంఘాలను, వారి జీతాలను అంటే బత్తెలు వేజెస్ని విడిచిపెట్టి క్రీస్తు రాకడ ప్రకటించారు. రైతులు వారి పొలాలు, మెకానిక్స్ వారి పరికరాలను, వ్యాపారులు వారి వస్తువులను, నిపుణులు వారి స్థానాలను విడిచిపెట్టినప్పటికీ ఈ పనివారు కొద్దిగానే ఉన్నారు. నిర్వహించవలసిన పని కన్నా పనివారు తక్కువ అయినప్పటికీ భక్తిహీనమైన సంఘము మరియు దుష్టత్వంలో ఉన్న ప్రపంచం యొక్క పరిస్థితి ఈ నిజమైన కాపలాదారుల ఆత్మలకు భారం కలిగించి వారిని పశ్చాత్తాపము మరియు మోక్షానికి పిలవడానికి వీరి కష్టాలను మరియు బాధలను ఇష్టపూర్వకంగా భరించారు. పని ముందుకు సాగింది. ప్రజలు అడ్వెంట్ ట్రూత్స్ని అంగీకరించారు. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోమన్న సందేశము లోకస్తులకును సంఘస్థులకును వినిపించారు. ఆ సందేశము అంగీకరించబడింది. బప్తిస్మ యోహాను ఇచ్చిన పిలుపులాగా వేరు మీదకి గొడ్డలను పెట్టిన కలకలం రేపిన విజ్ఞప్తులు, పేపర్స్ చెప్పిన పీస్ అండ్ సేఫ్టీ మెసేజెస్ని వ్యతిరేకంగా ఉండడం గమనించారు. సందేశం ఇవ్వబడిన చోటెల్లా కదిలించబడ్డారు. పరిశుద్ధాత్మని శక్తి సందేశంలో కనుగొన్నారు. ఇంకా ఏం రాశారంటే, మతాన్ని ప్రకటించిన వారు
వారి తప్పుడు భద్రత నుండి మేల్కొన్నారు. వారు తమ వెనుకబాటుతనాన్ని అంటే బ్యాక్ స్లైడింగ్స్ని, వారి లోకతత్వాన్ని మరియు అవిశ్వాసాన్ని చూశారు. వారి గర్వాన్ని, స్వార్థాన్ని చూశారు. అప్పటి వరకు భూలోక సంబంధమైన వాటిని పట్టుకున్నారని గ్రహించి ఇక ముందు పరలోక సంబంధమైన వాటికై వినయంతో, పశ్చాత్తాపంతో సందేశాన్ని హృదయంలోకి తీసుకున్నారు. లౌకికత్వాన్ని వీరి హృదయాల్లో నుంచి దేవుని ఆత్మ అణిచివేయగా వీరు ప్రకటన 14:7 ప్రకటించారు. పాపులు కన్నీటితో రక్షించబడ్డానికి ఏం చేయాలి అని విచారించారు. ఎవరెవరి జీవితాలు నిజాయితీ లేని వారిని ముద్రించబడ్డారో వారు తమ జీవితాలను పునరుద్ధరణ చేసుకున్నారు. తండ్రుల వైపు పిల్లలు, పిల్లల వైపు తండ్రులు తమ హృదయాలు మలుచుపడ్డాయి. గర్వం అనే అడ్డు కూడా ఊడ్చుకుపోయింది. బ్యారియర్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ రిజర్వ్ వే స్వెప్ట్ అవే. తరచూ విన్నప ప్రార్థనలు వినిపించాయి. ప్రతి ఆత్మ తీవ్ర ఆవేదనతో దేవుని వేడుకొనింది. అనేకులు రాత్రంతా ప్రార్థనలో తమ పాపాలు క్షమించమని, తమ బంధువుల మార్పు కోసం ప్రార్థించారు. ఎలెన్ వైట్ గారు ఆ కాలాన్ని అపోస్తల కాలం నాటి నుండి గొప్ప ఉజ్జీవం అదే మొదటిసారి చూడటం అన్నారు. బ్లిస్ ఇన్ అడ్వెంట్ షీల్డ్ అండ్ రివ్యూ వాల్యూమ్ 1 pages 271 జనవరి 1845 ఎడిషన్లో ఈ మిల్లరైట్ సందేశము ప్రతి చోట లోతైన హృదయశోధన మరియు దేవుని ఎదుట అవమానాన్ని ఉత్పత్తి చేసింది. లోక సంబంధమైన వాటి మీదనున్న ఇష్టాలను సన్నగిల్లి చేసింది. యావేలు దేవుని మహాదినం గురించి ప్రకటించినప్పుడు ఏ విధంగానైతే హృదయాలు స్పందించాయో జకరియా ప్రవక్త చెప్పినట్లు కృప మరియు విజ్ఞాపన ఆత్మ వీరి మీదకి కుమ్మరించబడింది. వారు గొప్ప శోకంతో దేవుని ఎదుట బాధపడ్డారు. గ్రేట్ కాంట్రవర్సీ pages 401 and 402లో అపోస్తల కాలం నుండి గొప్ప మతపరమైన ఉద్యమాలన్నీ ఇప్పుడు మానవ అపరిపూర్ణత మరియు సాతాను కుతంత్రాల నుండి విముక్తి 1844లో పొందాయి. ఇన్ని ఏళ్ళు గడిచినప్పటికీ ఆ మిల్లరైట్ మూవ్మెంట్లో పాల్గొన్న వారు దృఢంగా సత్యమందు నిలిచారు. ఆశీర్వాదకరమైన పని, పరిశుద్ధాత్మ ప్రభావం మాలో నిలిచింది. కానీ సందేశం గురించి అందరూ సంతోషించలేదు. సాతాను సామ్రాజ్యము మేలుకుంది అన్నారు. ప్రకటన 3:9 చదువుదాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనినట్లు చేసేదను. సాతాను సామ్రాజ్యం ఎవరు? 1830లో జరిగినది కేవలం పాక్షికము మాత్రమే. వారికి 1830, 1840లో ఇచ్చిన వాగ్దానము భవిష్యత్తులో నెరవేరుతుంది. పడిపోయిన ప్రొటెస్టెంట్ సంఘాలు సంస్కరణ కొనసాగించడంలో విఫలమయ్యారు. ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ దయనీయ పరిస్థితిలోకి దిగజారింది. రోజు రోజుకి దిగజారుతూ ప్రకటన 18లో చెప్పబడిన దయ్యములకు నివాస స్థలముగా ఆ ప్రొటెస్టెంట్ సంఘాలు మారాయి. 1844 కల్లా భయంకరమైన స్థితిలో ఉన్నారు. మిల్లరైట్స్ని వారు అసహించుకున్నారు. వారి బోధులు అంగీకరించలేదు. వాళ్ళ సంఘాలలో నుండి వీరిని వెలివేశారు. అలాగే విలియం మిల్లర్ని చంపాలని కూడా చూశారు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 389లో ఎలెన్ వైట్ గారు ఇలా చెప్పారు. ప్రకటన 14:8 రెండవ దూత వర్తమానము 1844లో ప్రకటించబడింది. బబులోను పడిపోయిన విషయము, కాబట్టి దాని నుండి బయటికి రమ్మన్న పిలుపు, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వారికి సూటిగా ఇచ్చిన సందేశం అది. ఎంత ఎక్కువగా ప్రకటించారో అంత ఎక్కువగా సందేశాన్ని నిరాకరించారు. రెండవ దూత వర్తమానము 1844లో పూర్తి కాలేదు. The message of the second angel did not reach into complete fulfillment in 1844. సార్దీసులోని సంఘము ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ని అడ్వాన్స్ చేయలేదు, ముందుకు తీసుకువెళ్ళలేదు, నిరసన ముందుకు కొనసాగించలేదు. సార్దీసు సంఘము లూథర్ మరియు కాల్విన్ ఇచ్చిన సిద్ధాంతాలతో తృప్తి చెందారు. కొత్త వెలుగు, కొత్త సత్యాల్ని అంగీకరించలేదు. అడ్వెంట్ మెసేజ్ని నిరాకరించినందున నైతికంగా ఆ సంఘాలు పతనమయ్యాయి. కానీ పూర్తిగా పతనం కాలేదు. వీరు సాబత్ గురించిన సత్యము పదే పదే నిరాకరించారు. మృతుల స్థితిని కూడా నిరాకరించారు. ద స్టేట్ ఆఫ్ ద డెడ్. 1842లో ఎలెన్ వైట్ గారి కుటుంబాన్ని మెథడిస్ట్ సంఘం నుండి డిస్ఫెలోషిప్ బహిష్కరించారు. కారణం మిల్లరైట్ మూవ్మెంట్లో వీరు పాల్గొన్నందుకు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 375లో మొదట
మరియు రెండవ దూత వర్తమానాలు ప్రకటించిన వారిని అనేక సంఘ పెద్దలు ఆ బోధలను అణిచివేసి క్రీస్తు రెండవ రాకడ బోధించకుండా వారి ప్రార్థనా కూటలలో నుండి వీరిని బహిష్కరించారు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 376లో 1844 సమ్మర్లో ఎండాకాలంలో 50,000 మంది సంఘం నుండి వెడలిపోయారు. రెండవ దూత వర్తమానం బబులను కూలిపోయింది. అయితే ప్రకటన 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఈ రెండవ దూత వర్తమానం యొక్క పునరావృతం. ఇట్స్ ఎ రెపిటేషన్ ఆఫ్ ద సెకండ్ ఏంజల్స్ మెసేజ్. బబులోను పడిపోవడమే కాకుండా అది దయ్యాల గుహగా మారిందని, కాబట్టి అందులోంచి బయటికి రమ్మని పిలుపు ఆ సందేశం ఇస్తుంది. ఎందుకంటే చాలామంది దేవుని ప్రజలు బబులోన్లో ఉన్నారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 234లో విలియం మిల్లర్ బోధలను ప్రభావితం చేసే వారిని గాయపరిచేందుకు అబద్ధాలు ప్రచారం చేయబడ్డాయి. మహాకోపంతో ఆయనకి వ్యతిరేకత పురికొల్పి చంపచూశారు. కానీ దేవుని దూతలు అతని సంరక్షించడానికి పంపబడ్డారు. దూతలు సురక్షితంగా ఆ కోపిష్టి బృందం నుండి తప్పించారు. గ్రేట్ డిసప్పాయింట్మెంట్ తర్వాత మిల్లర్ రాసిన విషయం. గ్రేట్ డిసప్పాయింట్మెంట్ గడిచిన మరుసటి రోజు, అంటే గొప్ప నిరాశ గడిచిన మొదటి రోజు, అట్టడుగు నుండి దయ్యాలన్నీ మాపై విడిచిపెట్టినట్లు అనిపించింది. ఏ వ్యక్తులైతే 2 రోజుల క్రితం కన్నీటితో దేవుని కరుణ కోసం ప్రార్థించారో, క్రీస్తు రానందున కోపంతో, ఎగతాళితో, అతి భయంకరమైన ప్రవర్తనతో, దైవదూషణకరమైన బెదిరింపులు చేశారు అన్నారు. ఇప్పుడు ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గాయకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. అంత వ్యతిరేకతలో ఫిలడెల్ఫియా సంఘం ఏం చేశారో? విశ్వాసాన్ని విడిచిపెట్టారా? లోకం అంతటికి వచ్చే శోధన కాలం ఎవరికి? మనందరికీ. అనేక సంఘాలు సీక్రెట్ ర్యాప్చర్ అనే విషయాన్ని బోధిస్తున్నారు. గుప్తంగా సంఘం ఎత్తబడుతుంది అని బోధిస్తున్నారు. కానీ బైబిల్ లోకమంతా, విచ్ ఇంక్లూడ్స్ విశ్వాసులు, శ్రమకాలం గుండా పయనించాలి. ఎందుకంటే రాబో శోధన కాలము నుండి నిన్ను కాపాడుతాను అంటున్నారు. ఇది ఫ్యూచర్లో రాబోతుంది అని ముందే తెలుపుతున్నారు. అది రాబోతుంది, రాకముందే పరలోకం తీసుకెళ్తాను అనట్లేదు. అవునా? యోహాను 17వ అధ్యాయం 15వ వచనంలో శిష్యుల కోసం యేసు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు వీరిని దుష్టు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నారు. శోధన కాలం గురించి గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 560లో ఇలా చెప్పారు. శోధన కాలం మా ముందుకు వచ్చింది. ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అన్నారు. ఎవరెవరి విశ్వాసం అయితే దేవుని వాక్యంలో స్థిరపడలేదో, స్థాపించబడలేదో వారందరూ మోసపోయి సాతానుచే జయింపబడతారు. సర్వ విధములైన మోసాలతో మానవ కుమారులను సాతాను మోసం చేస్తాడు. ఎవరెవరైతే సాతాను ప్రలోభాలకు స్వచ్ఛంగా, అంటే వాలంటరీగా లొంగిపోతారో సాతాను వాడి ప్రణాళిక వాళ్ళల్లో నెరవేర్చుకుంటాడు. ఎవరెవరైతే ఆసక్తితో దేవుని జ్ఞానాన్ని, సత్యాన్ని వెతుకుతూ వారి ఆత్మలను విధేయతతో పరిశుద్ధపరుచుకుంటూ ప్రయాసపడుతున్నారో వారికి యేసుప్రభు రక్షణ హామీగా ఇస్తున్నారు. పరలోకం నుండి ప్రతి ఒక్క దూతను పంపించి తన ప్రజలను దేవుడు రక్షించుకుంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని కూడా సాతాను అధిగమించనీయరు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 93లో ఫిలదెల్ఫియా వారి కాలంలో సాతాను శోధింపగా విశ్వాసం విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ శేషించిన వారికి ఇస్తున్న వాగ్దానం ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దీనిని బట్టి శ్రమకాలం నిరంతరం ఉంటుందా? విశ్వాసము నిరంతరం పరీక్షించబడుతుందా? శోధన కాలం నిరంతరంగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? గెలిచిన వారికి కిరీటము. మత్తయి 24వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అలాగే యెషయా 54వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మహా ఉద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని,
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దీన్ని బట్టి శ్రమకాలము తగ్గించబడుతుంది అని చెప్తున్నారు. శ్రమకాలంలో చేయి విడిచినట్లుగా అనిపిస్తుంది, అలా కనిపిస్తుంది కూడా. కాబట్టి మీ విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోండి, పోగొట్టుకోకండి అని చెప్తున్నారు. ఎవడును నీ కిరీటం అపహరింపకుండా చూసుకోనుము అన్నారు. ఆ విషయం గురించి ఎలెన్ వైట్ గారు ఒక సంఘటన చెప్పారు. ఎలెన్ వైట్ గారిని ప్రవక్తగా పిలవక ముందు హేజన్ ఫాస్ని దేవుడు పిలిచారు, దర్శనం ఇచ్చారు. కానీ ఆ సందేశాన్ని పంచుకోవడానికి ఆయన నిరాకరించారు. అయితే ఎలెన్ వైట్ గారు తనకొచ్చిన దర్శనాన్ని వివరిస్తుండగా బయట నుండి ఇతను విన్నాడు. అది విని అతను ఎలెన్ వైట్ గారికి ఇలా చెప్పారు, పర్యవసనాలు చెప్పాక నేను నిరాకరించాను. అంటే కష్టాలు వస్తాయని తెలిసి భయపడి నిరాకరించాను. నేను గర్విష్ఠిని, దేవునితో రాజీ పడలేదు, వ్యతిరేకంగా గొణిగాను, చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. అప్పుడు ఒక వింత అనుభూతి ఆవరించగా ఆ రోజు నుండి ఆధ్యాత్మిక విషయాలకు చచ్చిపోయాను. నా నుండి దర్శనాలు తీసేసి నీకు ఇచ్చారు దేవుడు అని గట్టిగా అర్థమైంది. దేవునికి విధేయత మానవద్దు, అది నీ ఆత్మ నశించిపోవడానికి కారణమవుతుంది. నీవు దేవుని చేత పిలువబడ్డావు, నీ పనిలో విశ్వసనీయంగా ఉండు, నాకు రావాల్సిన కిరీటం నీవు పొందుకుంటావు అన్నాడు. ఎలెన్ వైట్ గారికి హింసలు వచ్చాయి, ఆవిడ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు, ఆవిడ గురించి అసహ్యంగా ప్రచారం చేశారు, ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో మీ కిరీటము ఎవరు అపహరింపకుండా చూసుకోండి అంటున్నారు దేవుడు. ఇప్పుడు ప్రకటన 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అండ్ టీచింగ్ పేజ్ 58. సారాంశం. ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ఆ 1,44,000 మంది అందరూ పరిపూర్ణంగా ఐక్యత కలిగిన వారై ముద్రించబడ్డారు. వారి నొసటి మీద దేవుడు, నూతన యెరూషలేము మరియు క్రీస్తు మహిమ నక్షత్రము పేరు వ్రాయబడి ఉంది. వారి సంతోష స్థితి చూసి దుష్టులు చెరలో పడవేశారు, రౌద్రంగా దాడి చేయగా వీరు చేతిని చాచి దేవుని నామం ప్రకటించగా నిస్సహాయంగా ఆ దుష్టులు కూలిపోయారు. అది చూచిన సాతాను సమాజము మమ్మల్ని దేవుడు ప్రేమించారని, మేము ఒకరి పాదాలు ఒకరు కడుగుకున్నామని సహోదరులకు పరిశుద్ధ ముద్దు పెట్టి మా పాదాలకు నమస్కారము చేశారు. ఇక్కడ చెప్పిన 1,44,000 మంది క్రీస్తు రెండవ రాకడ సమయంలో సజీవంగా ఉండేవారు. మహాశ్రమ కాలంలో ప్రయాణం చేయాలి. మిల్లరైట్స్ అనుభవాలు అంటే ఫిలదెల్ఫియా అనుభవాలు రాబో శ్రమకాలపు ముందస్తు సూచన. సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ పేజ్ 370లో ఇలా రాశారు, ఏ వ్యక్తికైనా యేసులో మాత్రమే నిరీక్షణ ఉంది. పట్టణం ప్రవేశించక మునిపే వారి నొసటి మీద దేవుని నామము వ్రాయబడి ఉంటుంది. ఈ పేరు అపోస్తలుడు దర్శనంలో చూసిన చిహ్నము మరియు దేవుని ఆజ్ఞ అన్నిటికీ బుద్ధిపూర్వకము మరియు నమ్మకమైన విధేయతకు మనసు లొంగిపోవడాన్ని సూచిస్తుంది అన్నారు. గ్రేట్ కాంట్రవర్సీ పేజ్ 400 అండ్ 401లో ఈ విధంగా సారాంశం. అపోస్తల కాలం నుండి అన్ని గొప్ప మత ఉద్యమాలలో ఏది మానవ పరిపూర్ణత నుండి విముక్తి పొందలేదు మరియు సాతాను యొక్క నీచత్వము 1844లో కనపడింది. ఆ కాలము ఆశీర్వదింపబడిన పని సాక్ష్యం కలిగి ఉందని సంఘ చరిత్రలో తెలుస్తుంది. కానీ ప్రజలు ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే వారిని సిద్ధపరచడానికి ఇంకా కొంత పని ఉంది. వారికి వెలుగు ఇవ్వబడాలి, వారి మనసులకు పరలోక ఆలయపు పరిచర్య కనపరచాలి, క్రీస్తు సేవ వారికి అర్థం అవ్వాలి. వారు విశ్రాంతి దినము చూడలేదు, మరణించిన వారి స్థితిగతి అర్థం కాలేదు, నరకము నిత్యత్వము కలిగి ఉందని విశ్వసించారు. వీళ్ళు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే కానీ సర్వసత్యాలు అర్థం కావు. వారి ప్రధాన యాజకుడి పరిచర్య ప్రత్యక్షపరచబడాలి.
క్రొత్త విధులు వెల్లడించబడతాయి. సంఘానికి సూచనలు, హెచ్చరికలు ఇవ్వబడాలి. సో ఫిలడెల్ఫియా సంఘం యొక్క అనుభవము మరి ఒకసారి గొప్ప నెరవేర్పును మనం ఆశించాలా? ఖచ్చితంగా. రెండో భాగంలో చూద్దాం. నెక్స్ట్ లెసన్ రెండో భాగంలో బ్రతికి ఉన్న వారి తీర్పు ప్రకటించబడుతుంది. మరణించిన వారి తీర్పు కాలం గురించి కాదు. అతి పరిశుద్ధ స్థలంలోని క్రీస్తు 1844 మొదలుపెట్టిన తీర్పు కాలం కాదు. అంతిమ ఫిలడెల్ఫియాలో ప్రస్తుత సత్యాల్లోని మిలరైట్స్ చూడని ప్రస్తుత సత్యాల యొక్క అంశాలు అంత్యకాల సమూహం ద్వారా చూడబడతాయి మరియు పాటించబడతాయి. సందేశం శక్తివంతంగా ఉంటుంది. అది ప్రపంచం అంతటికీ చేరుతుంది. భూమి అంతా వెలుగుతో నింపబడుతుంది. ప్రకటన 18వ అధ్యాయం 1వ వచనం చెప్పినట్లు. ఆ సందేశం ప్రకటించినప్పుడు వేలకు వేల మంది సందేశం విని బబులోన్లో నుండి బయటకు వస్తారు. ప్రకటన 18వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆ సమయం కల్లా ప్రొటెస్టెంట్ సంఘాలు, బబులోన్లోని సంఘాలు అన్నీ కూడా దయ్యాలతో నింపబడి ఉంటాయి. సాతాను ఈ సంఘాల్లో గొప్ప ఉజ్జీవం తెస్తాడు. నిజమైన సంఘాలు అని మభ్యపెడతాడు. ప్రకటన 14వ అధ్యాయం 1-12 వచనాలు ప్రపంచానికి ఇవ్వబడే ఆఖరి సందేశం అది. అదనంగా ప్రకటన 18వ అధ్యాయం 1-5 వచనాలు కూడా ప్రపంచానికి సందేశంగా ఇవ్వబడుతుంది. 7వ సంఘంలో చెప్పబడిన నులివెచ్చటితనం ఉండదు. ఐదరు వెచ్చగా ఉంటారు లేదా చల్లగా ఉంటారు. ఫిలడెల్ఫియా రెండవ దశ గురించి తెలుసుకుంటాకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ.